అందరికీ నమస్కారం. నా పేరు మద్దిలి గిరిబాబు. మాది శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం పెద్ద తామరపల్లి గ్రామం. నేను ఒక ఐటీబీపీ పారామిలిటరీ ఉద్యోగిని. అయితే నాకు జరిగినటువంటి ఒక విషయం చెప్తాను. ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే భార్య ప్రియుడు ఇద్దరి చేతుల నుంచి బయటపడ్డ భర్త. ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే బతుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. లేకుంటే ఇదే వార్త మీరు వినేవాళ్ళు, ఇంకొక భర్త బలైపోయిన ప్రియుడి చేతుల్లో. కానీ చెప్పాలనుకుంది ఏంటంటే, ఈరోజు నేను ఫ్యామిలీకి నాతో పాటు తీసుకుని వెళ్తాను అనడం నా ప్రాణానికి ప్రమాదమైంది. ఇంతకుముందు ఏంటంటే, నేను జాబ్కి 2008లో భర్తీ అయ్యాను. 2017లో మ్యారేజ్ చేసుకున్నాను. అయితే 8 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే ఫ్యామిలీతో వాళ్ళకి తెలుసు, 3 సంవత్సరాలు లద్దాఖలో ఉండేవాడిని. అప్పుడు ఫ్యామిలీ తీసుకెళ్ళడానికి ఇబ్బందుల్లో ఉండేది, తీసుకెళ్ళలేదు. తర్వాత 5 సంవత్సరాలు ఛత్తీస్గఢ్లో ఉండేవాడిని. అక్కడ కూడా ఫ్యామిలీ తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేది. అందువల్ల తీసుకెళ్ళలేకపోయాను. కాబట్టి అది తెలిసి, అంటే ఫ్యామిలీకి వెళ్ళకపోవడానికి వీలు లేదని తెలిసి ప్రతి లీవ్ కూడా గొడవ పెట్టుకునేవాళ్ళు. అయితే వాళ్ళకి తెలుసు కాబట్టి లీవ్ తీసుకెళ్ళడానికి అందు గురించి గొడవ పెట్టేవాళ్ళు. ఇప్పుడేమైందంటే, నేను ఫ్యామిలీకి తీసుకువెళ్తాను. ఇప్పుడు ఢిల్లీ పోస్టింగ్ వచ్చింది. ఢిల్లీలో ఫ్యామిలీ పెట్టడానికి రూమ్ కూడా చూశాను. అన్ని సౌకర్యాలు చూసి ఇప్పుడు లీవ్కి వస్తున్నాను అని చెప్పడం జరిగింది. 21 నాకు లీవ్ శాంక్షన్ అయింది. 21/6/2025 నైట్ నేను ఫ్లైట్కి ఎక్కి భువనేశ్వర్ ఫ్లైట్ దిగాను. భువనేశ్వర్ నుంచి టెక్కలి, మా ఫ్యామిలీ ఉంటుంది టెక్కలి. అయితే ఫ్యామిలీ టెక్కలి దగ్గరకు వచ్చాను 22వ తారీఖు. అక్కడి నుంచి ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో వచ్చి ఊరొచ్చాను. టెక్కల్లో ఉన్నాను. 22వ తారీఖు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉన్నాను. 23 మా ఆవిడికి తీసుకుని ఊరు వెళ్దామని ఊరు వెళ్ళాను, పెద్ద తామరపల్లి. వెళ్ళి అక్కడ నాకు సంబరం ఉంది, ఇంటి దేవత సంబరం ఉందని వచ్చాను. అలాగే ఫ్యామిలీకి తీసుకెళ్ళిపోతాం రిటర్న్లోనే వచ్చాను. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, 25వ తారీఖు మా ఆవిడ ప్రియుడు పోలాకి ఢిల్లేశ్వరరావు ఒక అతనికి మా ఇద్దరు సంభాషణ ఫోన్లో గతంలో మాట్లాడినటువంటి, అంటే ఒక ఆదర్శంగా వాళ్ళ ఇంట్లో ఎలాంటి జరిగాయి, అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, మన ఇద్దరి మధ్య ఏమీ జరగట్లేదు, ఎందుకు ప్రతిసారి గొడవ పెట్టుకుంటున్నావు, నన్ను ఈదులో ఎందుకు విడిచిపెడుతున్నావు, అది పద్ధతేనా, మనం రేపొద్దున ఊర్లో తిరగవలసిన వాళ్ళం కదా, ఎందుకు చేస్తున్నావు అనే మాటని మా ఆవిడ 25వ తారీఖున ఎవరి గురించి అయితే నేను చెప్పానో అతనికి మెసేజ్ పెట్టింది. ఇదే మెసేజ్ని, అంటే నా మాట్లాడింది చాలా మాట్లాడాను, అటువైపు ఇటుగా కట్ చేసి కేవలం అతని పేరు చెప్పి వాళ్ళ మిస్సెస్ గురించి అసభ్యంగా మాట్లాడానని ఒక్క విషయం మాత్రమే రిలీజ్ చేసి అతనికే పంపించింది. ఎందుకంటే ఆ టైంలో నేను టెక్కల నుంచి పెద్ద తామరపల్లి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన 15 నిమిషాల్లో అతను వచ్చి, అతను నా దగ్గరికి రాలేదు, నేను మా ఇంటి దగ్గర కూర్చున్నాను. కూర్చునేటప్పుడు 2-3 లేడీస్ కూడా ఇన్ని వరుసలు అవుతారు, వాళ్ళతో కూర్చున్నాను. నా వెనుక సైడ్ అనమాట, 60-70 మీటర్ల వెనుక సైడ్ అతను ఉన్నాడు. తమ్ముడు రా అనుకుని పిలవడం జరిగింది. నేను వినలేదు. వాళ్ళు చెప్పారు, ఢిల్ అన్నయ్య అని పిలుస్తున్నాడు, వెళ్ళు అంటే, పోలాకి ఢిల్లేశ్వరరావు అన్నయ్య అని అంటాం కాబట్టి ఊర్లో సంబంధాలు బంధుత్వంతో పిలుచుకుంటాం కదా, ఆ బంధుత్వంతో అన్నయ్య పిలుస్తున్నాడు అంత వెనక్కి చూసి నేను వెళ్ళడం జరిగింది. ఆ టైంలో మా మిస్సెస్ కూడా ఫోన్ చేశారు.
ఎవరికి? నాకు చేశారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మా పక్కింటి వాళ్ళకి చేశారు. అప్పటికి 10 నిమిషాల ముందు మా ఆవిడ నాకు కాల్ చేసింది. ఎక్కడున్నారు మీరు అని. నేను అన్నాను పెద్ద తామరపల్లి వెళ్ళాను అన్నాను. నువ్వు పెద్ద తామరపల్లి లేవు, ఎక్కడో ఉన్నావు అనే ఒక ఉద్దేశంతో నన్ను కోప్పడింది. వెంటనే వీడియో కాల్ చేసి ఆమెకి చూపించడం జరిగింది నా వాతావరణం మొత్తం. ఆ తర్వాత ఇంటి దగ్గర కూర్చున్నాను కదా, ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత మా ఆవిడ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడింది. ఆ టైంలో తను పిలిచాడు కదా, అతని దగ్గరికి వెళ్దాము, అన్నయ్యకి పిలిచాడని వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత రా తమ్ముడు కూర్చో అన్నాడు. పర్లేదని చెప్పాను. పర్లేదు తమ్ముడు కూర్చో అన్నాడు. ఇంటికి గడి పెట్టాడు. తాళం వేయలేదు, గడి పెట్టాడు. ఎప్పుడులాగా అన్నయ్య కదా అని నేను వెళ్ళడం జరిగింది. ఆ టైంలో నాకు ఒక విషయం అడిగాడు. తమ్ముడు 4వ నెలలో గొడవ జరిగింది. ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకంటే ఫ్యామిలీ తీసుకెళ్ళాలి తెలుసు కాబట్టి గొడవ పెడుతున్నారు. మొన్న ఏమైందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు, మన ఇంటి దగ్గర ఉండరంట. తీసుకెళ్తే ఫ్యామిలీకి తీసుకెళ్ళి లేదా మా ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా సరే డబ్బులు బాగా వసూలు చేస్తారన్నమాట. అయితే సరే డబ్బులు విడిచిపెట్టాను. ఆ డబ్బుల వల్ల వచ్చింది, విడిచిపెట్టడమే ముందు అక్కడి నుంచి వస్తుంది స్టార్టింగ్. నేను వెళ్ళాను అతని దగ్గరికి. వెళ్ళేసరికి మా ఆవిడ గురించి ఏమైనా మాట్లాడేవి అని అన్నాను. లేదనే ప్రామిస్గా నేను వదిన గురించి నేను ఎవరి దగ్గర ఏమనలేదు అని ఉంటే మా ఫ్యామిలీ దగ్గర ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళమేమో కానీ నేను అయితే బయట అనలేదంటే ఏమీ లేదు, ఇలా మొబైల్ చూశాడు, మొబైల్ చూపించి ఆ వీడియో పూర్తిగా నేను వినేలేదు. వీడియో మాత్రం ఆడియో దాన్ని చూపించి నువ్వు మా ఆవిడకి ఏమన్నావురని అంతే, ఇంక చూపించడం అంటే వినిపించలేదు. వెంటనే కొట్టడం స్టార్ట్ చేశాడు. మొబైల్ అతని జోబీలో పెట్టుకొని ఇంకా కొట్టడం మొదలెట్టేసి తన్నేసి గుద్దేసి ఆ తర్వాత నేను ఎక్కడైతే కూర్చున్నా జస్ట్ ఇంత గ్యాప్లో వాళ్ళ మంచం ఉంటుంది. మంచం మీద పడేసి నా పైన దిండి పెట్టి అంటే ఊపిరాడుకుంటే చంపేయాలనే ఉద్దేశంతో చాలా చేశాడు. ఎలాగో మా తల్లిదండ్రుల వల్ల భగవంతుడి దయ వల్ల ఎలాగో బయటకు వచ్చేసాను. వచ్చినప్పటికీ ఇంటికి అప్పటికి బాధపడి ఇంటికి వెళ్ళాను. అప్పటికి నా వాచ్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది, ఇప్పటికీ ఉంది. 25వ తారీఖున జరిగింది, ఈరోజు 28. నా వాచ్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది. చెప్పులు కూడా ఉంటే వాళ్ళ మేనత్త తీసుకుని మా ఇంటికి వచ్చింది. అయితే ఇంత జరిగి ఇంటికి వెళ్ళి నా కాలు చేతులు వణికిపోతున్నాయి. ఏం జరిగింది ఏంటని వెంటనే ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చున్నాను. గంట అయిన తర్వాత నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. ఏమైనా మన ఇద్దరం ఎప్పుడైనా మాట్లాడుకున్నది కానీ లేదంటే ఏమైనా మెసేజ్లు కానీ ఎవరికైనా చెప్పావా, ఏమైనా చేసావా లేదంటే ఏం లేదేమో, నేనెవరికైనా చెప్పలేదు, నేనేమో చేయలేదన్నాను. మరి ఎలాగ జరిగింది ఏంటయింది నాకు ఏం అర్థం కాలేదు. ఏం వీడియో తెలియదు. బయట వాళ్ళు ఏమైనా అనుకుని బయట వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరికి అడిగాను, అరే నా గురించి ఏమైనా ఢిల్లీ నీకు ఏమైనా తప్పుగా చెప్పారేంట్రా అని కూడా. అంటే నువ్వేం తప్పు చెప్పావు, మేమేం మాట్లాడాం ఏమిటనేది నాకు మ్యాటర్ ఇక్కడ అర్థం కాలేదు. గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, టైం అయితే చూడలేదు. ఆ తర్వాత నందిగాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు నొప్పులు ఉన్నాయి, గుండెల మీద గుద్దేశాడు, ముఖం మీద తీసాడు, ఎక్కడైతే అది చెవుల మీద కొట్టేశాడు, కాళ్ళు కూడా నొప్పి పడుతుంది. అయితే వెంటనే మీరు అనొచ్చు హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని. అయితే నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక మిలిటరీలో ఉండి ఏటి పరిస్థితి అని ఒక బాధ. అయితే మళ్ళీ ఏం చేస్తాను, వెంటనే నేను నందిగాం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను. ఎస్ఐ గారితో మాట్లాడాను. సార్ ఎలాగెలగా అని అంటే ఆల్రెడీ అతను ఈ ఆడియో తీసుకుని ఎస్ఐ గారి దగ్గరకు వచ్చి దీనికి ఎలా ప్రాసెస్ అని తెలుసుకునే విధానం చేసి నాతో గొడవ పడ్డాడు. గొడవకి పిలిచి నాకు కొట్టడం జరిగింది. తర్వాత ఏం చేశాడు, నాతో దెబ్బలాడి ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్టర్కి వెళ్ళిపోయాడు హాస్పిటల్కి. నాకు ఆ విషయం తెలియదు. ఎప్పుడు తెలిసింది, నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ అబ్బాయి కూడా హాస్పిటల్లో ఉన్నాడని. వెంటనే నేను ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను కదా, ఎస్ఐ ఏమన్నాడంటే మీరు చేసింది రాంగు అని. ఏంటి సార్ ఏమైంది అని. ముందు నేను చెప్పింది వినండి సార్, నాకు కోలాకి ఢిల్లేశ్వరి అని ఒక అతను ప్రయత్నం కొట్టేశాడు సార్, మొత్తం గుండెలు నొప్పి వస్తుంది, చెవులు నొప్పి వస్తుంది, నాకేమో సార్ అది అలా అవుతుంది. మీరు ఏంటంటే కంప్లైంట్ అయితే రాయమ్మా, దానికేమైతే కాదు, కానీ మీరు చేసింది రాంగ్ అని. ఏంటి సార్ అంటే అప్పుడు అతను ఆడియో వినిపించారన్నమాట, టెక్కల్ సబ్ ఇన్స్పెక్టర్. ఆ ఆడియో వినేది ఎవరు ఏంటి అనేది అప్పుడు నాకు అర్థమైంది. అది ఎవరో కాదు, మా ఆవిడ నేను మాట్లాడే వీడియో. అది గతంలో
అంటే చిన్న చిన్న గొడవలు అవుతున్న టైంలో మా ఆవిడకి సర్ది చెప్పే, అంటే మా ఆవిడకి ఒక రకం ఎవరికైనా ఆదర్శంగా తీసుకుంటాం కదా, చెడు దారితో చెడు వాళ్ళని మంచి వాళ్ళని చూసి చెడు చెప్తాము, అలాగే ఎవరినైనా ఆదర్శం. ఆ రకంగా నేనేమన్నానంటే, పోలాకి ఢిల్లేశ్వర్ అనే వ్యక్తి వాళ్ళ ఆవిడతో గొడవలు పడ్డాడు. ఆ విషయం ఊరు మొత్తం తెలుసు. ఈరోజు నేను చెప్పానని కాదు, చెప్పకూడదు, ఒక ఆడపిల్ల గురించి నేను అనకూడదు, కానీ నా భార్య దగ్గర అన్నానన్నమాట. వాళ్ళు ఇంత ఇబ్బందులు పడి కూడా, అది కూడా చెప్తాను, ఎక్కడో లాడ్జీలో ఉండి తీసుకొచ్చాడు అనే విషయము నేను మా ఆవిడ దగ్గర అన్నాను. అది ఎప్పుడు నేను చూడలేదు, లాడ్జీలో దొరికారలేదు, కానీ అదే అతను ఊర్లో కొట్టి కొట్టి అలా ఆవిడ కొట్టి ఈదులు అనేవాడు అనమాట. నేననే కాదు, ఊర్లో ఎంక్వైరీ చేయండి. నేనేమన్నాను, పోలాక్ ఢిల్లేశ్వర్ అనే వ్యక్తి వాళ్ళ భార్య లాడ్జీ నుండి తీసుకొచ్చి ఈరోజు హ్యాపీగా ఉండడం లేదా, అంతకంటే తప్పేం చేస్తాను, ఎందుకు ప్రతిసారి గొడవ పడుతున్నావని విధం అన్నాను. అంటే ఆడపిల్ల ఆ లాడ్జీ గురించి నేను ఎత్తకూడదు, కానీ నేను చేసిన ఒక విషయం ఏంటంటే, నేను మాట్లాడేట్టు నా భార్య కదా అని నేను కొంచెం ఫ్రీగా మాట్లాడేశాను. ఆ ఆడియోది మొత్తం మాట్లాడి కట్ చేశాడు నుంచి ఈరోజు ఊరు వెళ్ళేసరికి వాళ్ళు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు, వాళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధం ఉందో తెలియదు, కానీ వాళ్ళిద్దరి వల్ల నాకు ప్రాణహాని కలిగింది ఈరోజు. ఎందుకు కలిగింది ఇంత దగ్గరలో అంటే, నేను ఫ్యామిలీకి తీసుకుని ఢిల్లీ వెళ్తానని అనడం, ఇన్నల్లా కూడా ఫ్యామిలీ తీసుకొని వెళ్ళడానికి అవ్వదని ఉంటే ఈరోజు నాకు ప్రాణహాని ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడులాగా గొడవ పడేవాళ్ళు కామ్గా ఉండేది. ఈసారి నేను అక్కడ ఫ్యామిలీ గురించి రూమ్ చూడడం, ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవడం, అవుట్ లీవింగ్ పర్మిషన్ తీసుకోవడం వల్ల ఈరోజు నాకు ఈ కర్మ కాలింది. ఇక్కడ నేను హాస్పిటల్లో ఉన్నాను. దేవుడి వల్ల తగ్గింది, గుండెలు నొప్పి ఉన్నది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఆ వీడియోలు కూడా పెడతాను మీకు, నేను జాయినింగ్ అయినప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది. అయితే ఇప్పుడు నేను చెప్పింది మీకు అందరికీ ఏంటంటే, రాష్ట్ర ప్రజానికానికి, పోలీస్ సిబ్బందికి, నా పోలీస్ మిత్రులకి, అలాగే రాష్ట్ర మంత్రులకి, నా జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి మీరు చెప్పవలసింది ఏమంటే, మీ పేరు చెప్పుకుంటూ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు మీ పేరు చెప్పుకుంటూ, అతనికి మీకు ఉందని నేనేం అనను, కానీ మీ పేరు చెప్పుకుంటూ అతను ఊర్లో చాలా అరాచకాలు చేస్తున్నాడు. ఇది నేను 13వ వ్యక్తిని 14వ వ్యక్తిని నన్ను కొట్టడం, కానీ కొట్టడం విషయం పక్కన పెడితే మా ఆవిడికి అతనికి ఏం సంబంధం? మనిద్దరం సీక్రెట్ మాట్లాడిన ఆడియో అనేది అతనికి ఎందుకు పంపించాం, అతని చేత ఎందుకు కొట్టించాం? ఈరోజు నేను బయట పడ్డాను కాబట్టి ఇవన్నీ మాట్లాడుతాను, లేకుంటే మీడియాలో మీరేమనేవాళ్ళు? భార్య ప్రియుడి చేతుల్లో బలైన ఇంకొక వ్యక్తి భర్త అని వచ్చేది. ఈరోజు ఉన్నాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి మీరు ప్రశాంతంగా వింటున్నారు, కానీ నా పరిస్థితి ఏమైనట్టు? అయితే నిన్న మా అక్క కూతుర్ని, ఇంకో విషయం మీకు చెప్పడం మరి సార్, నేను పెళ్లి చేసుకునేది మా సొంత స్వయాన చిన్న కూతుర్ని అనమాట. చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. నిన్న హాస్పిటల్కి వచ్చి మీ వీడియో పంపించామని నిన్న కూడా అడిగాను. అడిగితే ఎప్పుడు 25 జరిగితే 26ని అడిగితే మేమెట్ పంపలేదన్నాను. మా అక్క ఉంది, మా మిస్సెస్ కూడా వచ్చారు, ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు మేమే పంపలేదు అని. పంపినప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు కేసు పెట్టండి అతని మీద. అంటే అతని మీద ఎందుకు కేసు పెడతారు? మీరు ఎలా పెడండి, నా కూతురికి ఎందుకు మధ్యలో లాగుతున్నారు? ఈమె కూడా ఉంటుంది, నాకెందుకు లాగుతున్నారు? నాకు లాగడం ఏంటి, నీ కూతురు ఏంటి? పెళ్ళి అయిన తర్వాత నా భర్త ఇది అయింది అనుకుని నువ్వు కేసు పెట్టాలా లేదా? ఎందుకు నువ్వు పెట్టట్లేదు? మీ ఇద్దరి మధ్య ఏముంది అంటే, ఇన్నిబడి చూసిన తర్వాత నీకు వేరే వాళ్ళతో సంబంధం ఉండొచ్చు, ఇతనితో ఉండొచ్చు, ఏదో ఒక రకంగా నన్ను వదిలించుకోవడానికి, నన్ను 2 రోజులు నిన్ను కేవలం పెంచడానికి, తినిపించడానికి నేను మనిషినా? ప్రతి విషయంలో కూడా ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మా పోలాకి ఢిల్లేశ్వరరావు, మా ఆవిడ టొంప సుస్మిత, మా అక్క అంటే నాకు అత్త అయినటువంటి మా అక్క టొంప జానకమ్మ, వీళ్ళు ముగ్గురు పర్యవేక్షణలో నాకు జరిగింది ఇది. ఈరోజు హత్య అనుకోండి మీరు, ఇది హత్యాయత్నమే, కానీ నేను బయట పడ్డాను కాబట్టి, లేకుంటే హత్య ఇది. చనిపోయేవాడిని నందిగాం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నొప్పి స్టార్ట్ అయింది. ఆ నొప్పులతో మరి అక్కడ కాగితం పెన్ను పోలీస్ స్టేషన్లో తీసుకొని రాస్తున్న టైంలో నాకు చిన్న నొప్పి వచ్చింది. మరి నొప్పి వచ్చింది, ఇక్కడ ఆగితే ఇక్కడే నా ప్రాణం పోతుంది అని వెంటనే మా అమ్మగారికి బైక్ మీద తీసుకొని నందిగాం పోలీస్ స్టేషన్ నుంచి టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పటికీ మధ్యతోవలోనే నాకు నొప్పి ఇంకా స్టార్ట్ అయిపోయింది. వెంటనే స్టాండ్ వేసి వెంటనే నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నర్సులు కలిగి అడిగింది,
మేడం నాకు గుండెలు నొప్పి వస్తుంది చేయాలంటే ఇక్కడ పడుకోమన్నారు. ఆ వీడియో చూపిస్తాను మీకు అది కూడా. ఇప్పుడు 25వ తారీఖు జాయినింగ్ అయ్యాను, ఈరోజు 28వ తారీఖు. ఇప్పటి వరకు నేను హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈరోజు నేను డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతాను. ఈరోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ అయిపోతాను. కాదంటే నాకు ప్రాణహాని మా అక్క కూతురు అయినటువంటి మా ఆవిడ పంప సుస్మిత మరియు పోలక ఢిల్లేశ్వరం వ్యక్తి ఎవరైతే మీకు వాళ్ళు ప్రియుడు వాళ్ళకి మెసేజ్ పెట్టి ఆడియో పెట్టి అతని చేత కొట్టిపించి ఈరోజు నేను చచ్చిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఆ విషయం మా అక్కకి నేనంటే చచ్చిపోరా, నువ్వు చచ్చిపోతే ఉద్యోగం ఆమెకు వస్తుందని అనడం ఏంటి? నాకు ఏం అర్థం కావట్లేదు. అంటే నా ఉద్యోగం నా డబ్బుల గురించే మీరు చూస్తున్నారా? నా మంచి చెడ్డలు అవసరం లేదా? ఛత్తీస్గఢ్లో 5 సంవత్సరాలు ఉన్నాను. నక్సలైట్లతో ఇంతమంది చనిపోతున్నారు. ఒక్కరోజు అడిగారా? ఎలాగున్నావు మామయ్య అని ఆమెను అడిగిందా? ఎలాగున్నావు తమ్ముడు అని మా అక్క అడిగింది? ఒక్కరోజు అడగలే. వాళ్ళతో ఏం సంబంధం లేదు. టీవీలు చూస్తున్నారు, ఏమవుతుంది? ఏమీ అవ్వదు. చనిపోతే ఎలాగో వీళ్ళకి ₹1,00,00,000 వస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసి ₹1,00,00,000 వస్తుంది, కానీ మా కోటి వెనక మా ప్రాణం ఉన్నదని మేము ఎవరు గుర్తించడం లేదు. అందు గురించి మీ అందరికీ దైవం చెప్తున్నాను మిత్రుల, నన్ను నాలాంటి వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారని అనుకుంటాను. చాలా జాగ్రత్త. ఈరోజు నా భార్య అయినటువంటి నా భార్య ప్రాణానికి ప్రాణం, నాలో సగం. నా భార్య చేసిన మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ గతంలో మాట్లాడిన ఆడియోని సగం తీసి అతనికి పంపించి అతని ద్వారా నాకు చంపాలని ప్రయత్నించారే, అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. అందుకే కింజరాపు అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు, మీకు మాత్రం మళ్ళీ కోరుకుంటున్నాను, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చెప్తున్నాను, మీ పేరు చెప్పుకుంటూ తామరాపల్లి గ్రామంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. పెద్ద తామరపల్లి గ్రామంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. మీ పేరు చెప్పుకుంటూ, మీ హస్తం ఉందని నేను అనను, కానీ మీ పేరు చెప్పుకుంటూ, గతంలో కూడా మీ పేరు చెప్పుకుంటూ విశాఖపట్నంలో జరిగింది, అవన్నీ జరిగాయి. రాజకీయం పక్కన పెట్టండి, కానీ నాకు మాత్రం ప్రాణహాని ఉంది. అంటాడు, నువ్వు ఉద్యోగం ఎలాగో చేస్తావు చూస్తాను రా. మా అక్కకి నేను హామీ ఇస్తున్నాడు, ఇదే హాస్పిటల్లో హామీ ఇస్తున్నాడు, అమ్మ నువ్వేం భయపడకు, ఆడేసే ప్రతి అడుగు నేను రేపు నువ్వు నా చేతుల్లో ఉంటుంది. అంటే ఏం సార్ నాకు అర్థం? అంటే నేను బ్రతకొద్దా? నేను ఉద్యోగం చేయొద్దా? దేశ రక్షణ చేయొద్దా? ఇదేనా నేను చేసేది తప్పు? భార్యను అక్కడ ఇడిచిపెట్టి నేను వెళ్ళడం తప్పు చేశాను. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీకి వీలైనప్పుడు తీసుకెళ్తాం. ఈరోజు నేను ఫ్యామిలీకి తీసుకుని వెళ్తాను అనడం వల్ల నాకు ఇప్పుడు ఈరోజు చాలా ప్రాబ్లం వచ్చింది, ప్రమాదంకి వచ్చింది. ఇన్నాళ్ళలాగా ఫ్యామిలీకి తీసుకెళ్ళడానికి అవ్వదని ఉంటే ఈరోజు నేను హ్యాపీగా ఉండేవాడిని. తీసుకెళ్తానని చేసి రిటర్న్లో టికెట్లు కూడా చేసుకున్నాను సార్ తీసుకెళ్ళడానికి. అయినా ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది, ఇంకేం చెప్తాం? మీరందరూ కూడా ఆలోచించింది. జిల్లా ఎస్పీ గారికి మరీ కోరుతున్నాను, జిల్లా ఎస్పీ గారికి మీరు ఏం చేస్తారో తెలుసు సార్. నాకు వీళ్ళు ముగ్గురు నుంచి ప్రాణహాని ఉంది. మా 30వ తారీఖులో ఊర్లో ఇంటి దేవత సంబరం ఉందని నేను వచ్చి తర్వాత ఫ్యామిలీ తీసుకెళ్ళిపోతామని ఆలోచించడంలో ఈ తరుణంలో ఇది జరిగింది. మీరు మాత్రం నాకు దయవించి మరి ఏం చేస్తారో తెలియదు. లేదంటే అతను అన్నట్టు నాకు ఉద్యోగం తీస్తారా? తీసేయండి, పర్లేదు సార్. బ్రతికుంటే బలుసోక తిని, లేదంటే బస్ స్టాండ్లో ఆటో పెట్టుకొని నడిపించుకుంటాను, కానీ ప్రాణంతో ఈరోజు బయటపడ్డాను. కాబట్టి మీకు చెప్పడానికి అవకాశం దొరికింది. ఎస్పీ గారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు కూడా మీరు కూడా అనుకుంటారు, పెద్ద శ్రీకాకుళం జిల్లాలో నా అండర్లో కూడా ఒక వ్యక్తి ప్రియుడి చేతల బలైపోయిన ఒక వ్యక్తి అనుకుంటారు వినేవాళ్ళు, కానీ ఆ ఛాన్స్ మీకు రాలేదు. ఎందుకంటే మా దేవుడి దయ వల్ల, మా తండ్రి దయ వల్ల, ఎవరి దయ వల్ల నేను బయటపడ్డాను కాబట్టి ఈ విషయం. పెద్ద తామరపల్లి గ్రామంలో అతని గురించి ఎంక్వైరీ చేయండి సార్, అతను ఎలాంటి వ్యక్తి అని. ఇంక నాకు ఏమీ అవసరం లేదు. నా భార్య, నా అక్క, తర్వాత అతను ప్రియుడు, అదే మా భార్య ప్రియుడు పోలాక ఢిల్లేశ్వరరావు, వీళ్ళ మధ్యన ఎటువంటి సంబంధం ఉందో, ఎప్పటి నుంచి ఉందో, లేదంటే ఆమెకి ఇంకెవరితో సంబంధం ఉందో, ఇతనితో కొట్టించాలని అనుకుందో, అవన్నీ నాకు తెలియదు సార్. నాకు మాత్రం వీళ్ళ ముగ్గురు నుంచి కాపాడవలసింది కోరుతున్నాను. నా జాబ్ నేను మంచి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఇంకే ప్రసక్తి లేదు. నన్ను మాత్రం వాళ్ళ నుంచి విముక్తి పొందింది, కానీ నాకు రక్షణ కల్పించవలసిందిగా మరీ కోరుతున్నాను. ఇంతకన్నా చెప్పవలసింది, నేను అడ్మిట్ అయ్యాను. ఈరోజు నేను ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. కానీ ఇచ్చి ఈ లోపల కానీ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత అనేది దీనివల్ల ఈ వీడియో తీయడం జరిగింది. ఏమైనా తప్పుగా నేను ఏమనుంటే నన్ను క్షమించాలని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నేను బ్రతికుంటే వీడియోతో మీకు ముందుకు వస్తాను. లేదు అని అనుకుంటే ఇదే వీడియో ఆఖరి వీడియో అని మీరు చూసుకొని మీరు సంతోషించండి.
ఇదే ఇలాగ జరగని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఇలాంటి హత్యలు జరుగుతుంటాయి. అందులో ఇదొకటని మర్చిపోండి. ఇంతకన్నా చెప్పవలసింది ఏటి లేదు. నేను చెప్పవలసిందల్లా ఒకటేని నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడేటంటే నేను చెప్పవలసింది ఏంటంటే, నన్ను ఉద్యోగం తీయడం కాకుండా రేపటి నుంచి నీ ప్రతి అడుగు నా చేతుల్లో ఉండడం అనడం, అది మా అక్కకి హామీ ఇవ్వడము. మా అక్క ఇప్పుడు నేను నా నుంచి ఆ వీడియో వెళ్ళలేదు, ఆమె నుంచి ఆ వీడియో వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు ఈమె కంప్లైంట్ ఇవ్వడానికి ఏం భయము? పెంచవలసింది నేను కదా, అతను కాదు కదా. ఆ వ్యక్తికి ఏం సంబంధం? మరి అతని మీద ఎందుకు ఎట్టడం? మీకు ఎటువంటి రిస్క్ లేకపోతే ఎందుకు ఎట్టడం లేదు? ఇన్ని బట్టి చూసినట్టు సార్, నేను నిజం చెప్తున్నాను. ఈరోజు నేను బ్రతికున్నాను కాబట్టి ఇన్ని మాట్లాడుతున్నాను. చచ్చిపోయి ఉంటే ఆ రోజు మరి ఇంక మాట్లాడడానికి ఇది లేదు. ఏదో 2 రాసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, 2 రోజులు దండేసేవాడు, ఒక మిలిటరీ చనిపోయాడు అనేవాళ్ళు. కానీ నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఈరోజు అతని చేతుల్లో చనిపోయిన పర్లేదు, కానీ మీరు నా భార్య చేసిన ఇది మాత్రం ఎంతవరకు కరెక్ట్ ఒక్కొక్కసారి ఆలోచించవలసిందిగా అందరికీ కోరుతున్నాను. నేను ఈ తరుణంలో కానీ ఏమైనా జరిగినా ఇంకెవరి బాధ్యతలు అన్నది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకుంటుంది. ఓకే సార్. జై హింద్, జై భారత్, జై జవాన్.